హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడు తర్మ. ఈరోజు మనం సొగస్చూడు తర్మలో కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ శారీస్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. కొత్తపేట గీతాకృష్ణలో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు, ఈ రోజు మనం ఆల్ వెరైటీస్ చూద్దాము. ఫస్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? కనకదార పట్టు అండి. కంచి పట్టులో కనకదార పట్టు, బ్లూ కలర్ బ్రైడల్ కలెక్షన్. శారీ అంతా మనకి బ్లూ కలర్ ఇచ్చారండి, బ్రైట్ గా ఉన్న బ్లూ కలర్ తీసుకున్నారు. దీనికి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో, అంటే బ్లూలో మనకి ఎల్లో కలర్ కూడా మనకి మిక్స్ చేశారనమాట. ఇక్కడ చూసినట్లయితే బ్లూ కలర్ లో ఎల్లో కలర్ మిక్స్ చేయడం వలన కొంచెం లైట్, అంటే వంగ పువ్వు రంగు అంటారు కదా, ఆ కలర్ కాంబినేషన్ వచ్చింది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ లో జరీ బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఈ క్రీపర్ పార్ట్ లో కల్నీతతో లీఫ్ పార్ట్ ఇచ్చారు. ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా లైట్ పర్పుల్ కలర్ తీసుకున్నారు. మనకి బంచెస్ టైప్ లో ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా. టూ సైడ్స్ ఎడ్జెస్లో చూసినట్లయితే మొత్తం కూడా కట్ వర్క్ స్టైల్లో ఒక సింపుల్గా ఉన్నటువంటి ఒక చిన్న డిజైన్ ఇచ్చేసి చుట్టూ కూడా మనకి టూ సైడ్స్ కూడా చిన్న చిన్న బోర్డర్ లాగా యాడ్ చేశారు. ఇది మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది ఈ బోర్డర్ అనేది. సారీ మొత్తం డిజైనర్ పికాక్స్ బోర్డర్ ఇచ్చారు. ఈ సేమ్ బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ చేశారు. ఇక్కడ చూద్దాం, అంటే ఇది పైకిది కొంచెం ఆపోజిట్ లో ఉంది కదా, కింద బోర్డర్ మనకి 2 పికాక్స్ ని డిజైన్ చేశారండి. బాడీ పార్ట్ అలాగే పింఛం మొత్తం కూడా మెరూన్ కలర్ ఉంటుంది. ఈ పైన వింగ్స్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి కల్నేత కాంబినేషన్ ఇచ్చారు. 2 పికాక్స్ ని ఒక బంచ్ మీద స్టాండింగ్ పొజిషన్ లో తీసుకున్నారు. టోటల్ అంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి పల్లు కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దానిపైన బంచెస్ లాగా ఎక్కువ గ్యాప్స్ అనేది రాకుండా దగ్గరగా, అంటే కంటిన్యూ కనిపిస్తుంది కానీ కొంచెం గ్యాప్స్ బంచెస్ టైప్లో ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ మొత్తం మనకి డిజైన్ ఫుల్ డిజైన్స్ మొత్తం కూడా జరీతో ఫ్లవర్ డిజైన్ అండ్ క్రీపర్ డిజైన్ యాడ్ చేస్తూ పైన లైన్ అంతా కూడా హెవీ జరీ తీసుకున్నారు. లోపల ఇంకొక లేయర్ పెటల్స్ అంతా కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో ఇచ్చారనమాట, అంటే కొంచెం డల్ ఫినిషింగ్ తో ఉంటుంది. ఫుల్ శారీ అంతా కూడా చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. పల్లు కలర్ ఓకే, పర్పుల్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లైన్స్ లాగా తీసుకున్నారు. క్రాస్ లైన్స్. బోర్డర్ మాత్రం సేమ్ అండి, శారీలో వచ్చిన బోర్డరే ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 7,995 రూపీస్. 7,995 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్స్ ఏమన్నా ఉన్నాయా? కొన్ని సారీస్ వరకు ఉన్నాయండి. కంచిపట్టులో కొన్ని సారీ 50%. ఓకే, పార్టీ టైప్ ఆఫ్ సారీస్ కి 40% డిస్కౌంట్. ఎప్పటి వరకు? కొద్ది రోజులు మాత్రమే. ఈ ఆఫర్ ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. కార్వాణి పట్టు అండి. కార్వాణి పట్టు టోటల్ అంతా కూడా మనకి బాటిల్ గ్రీన్ కలర్, అంటే డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. శారీ మెయిన్ కలర్ వచ్చేసి దీంట్లోనే కొంచెం లైట్ షేడ్ తీసుకుని పళ్ళు అనేది డిజైన్ చేశారు. ఈ పళ్ళులో అంతా కూడా మనకి జరీ ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారనమాట. బ్యాక్గ్రౌండ్లో సేమ్ అదే కలర్ కాంబినేషన్కి కొంచెం గోల్డ్ కలర్ కూడా యాడ్ చేసి లైన్స్ వైజ్గా ఉండే విధంగా 1 మీటర్ పళ్ళు అంతా కూడా కవర్ చేశారు. మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే ఇక్కడ వచ్చేసరికి కడ్డీ బోర్డర్ టైప్లోనే ఉంటుంది, కాకపోతే దాని మీద మనకి సన్నటి డైమండ్స్ లాగా డిజైన్ అనేది ఒకటి కనిపిస్తుంది 2 సైడ్స్ కూడా. ఇక్కడ మనకి పైతాని మ్యాంగో డిజైన్ ఇచ్చారు. లోపలంతా కూడా గ్రీన్ కలర్, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మెరూన్ కలర్. మ్యాంగో డిజైన్ ఏదైతే ఉందో ఈ డిజైన్ మొత్తం కూడా మనకి జరీ కనిపించే విధంగా ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి పైతాని డిజైన్ వచ్చింది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి మొత్తం వేవ్స్ లైన్ లాగా తీసుకున్నారు. అది కూడా జరీతోనే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ డార్క్ కలర్ వలన మనకి జరీ అనేది మంచి బ్రైట్గా కనిపిస్తుంది. టోటల్ శారీ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉంది. దట్టు మనకి రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది. మరి ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. సెల్ఫ్ కలర్ కాంబినేషన్తోనే డిజైనింగ్ వచ్చింది. శారీ మిడిల్ పార్ట్లో వేరే డిజైన్ ఉంది. ఇక్కడ చూసినట్లయితే పళ్ళులో వేరే డిజైన్ ఉంది. 3 వేరియేషన్స్తో మనకి డిజైన్ అనేది క్రియేట్ చేశారు. ఇక్కడ మనకి ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారనమాట. ఒకటి టోటల్గా గ్రీన్ కలర్తో అవుట్లైన్ లెమన్ ఎల్లో, ఇక్కడ లోపల ఫిల్లింగ్ అంతా లెమన్ ఎల్లో ఉండేసి అవుట్లైన్ గ్రీన్ కలర్ ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్, కాకపోతే మనకి జరీ అనేది ఇవ్వకుండా సేమ్ సెల్ఫ్ కలర్తో ఇక్కడ మనకి గ్రీన్ అండ్ మరూన్ కలర్ మిక్స్ ఉంటుందండి బ్యాక్గ్రౌండ్లో. సో ఆ 2 కలర్స్తోనే మనకి మ్యాంగోస్ కూడా డిజైన్ చేశారనమాట. ఈ సారీ కాస్ట్ 3,495 రూపీస్. ఓన్లీ 3,495 రూపీస్కి బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వెరైటీ లైట్ వెయిట్ ఉప్పాడ పట్టు. మంచి రాణి పింక్ కలర్, బ్రైట్ కలర్, లైట్ వెయిట్లో ఉప్పాడ పట్టు. పళ్ళు కూడా మనకి డిజైనర్ పళ్ళు చెక్స్ టైప్లో తీసుకున్నారు. ఒకటి సిల్వర్ కలర్ లైన్, తర్వాత శారీ బ్యాక్గ్రౌండ్ లైన్, తర్వాత ఇంకొక లైన్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ ఉంటుంది. సేమ్ చెక్స్ డిజైనే కానీ మనకు ఒక డైమండ్ లుక్ కనిపిస్తుంది. శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో రాణి పింక్ కలర్, అదే కలర్ కాంబినేషన్తోనే మనకి బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. పళ్ళు కూడా
టూ సైడ్స్ ఎడ్జెస్లో ఒక లైన్ వచ్చేసరికి గోల్డ్ కలర్ జిగ్జాగ్ లైన్, ఇంకొక లైన్ మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్తో జిగ్జాగ్ లైన్ ఇచ్చారు. శారీ మెయిన్ బోర్డర్స్ టూ సైడ్స్ కూడా మనకి సేమ్ ఇదే బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే 1.5 మీటర్ మాత్రం, అంటే షోల్డర్ పార్ట్ అంతా కూడా కవర్ అయ్యే విధంగా చాలా దగ్గరగా ఒక లైన్ వచ్చేసరికి మ్యాంగో లైన్, అది కూడా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్తో మ్యాంగో లైన్. ఇంకొకటి వచ్చేసి మనకి ఒక రోజ్ బడ్డీ ఇచ్చారు, అది కూడా గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్. ఇక్కడ మాత్రం 1.5 మీటర్ చాలా దగ్గరగా ఇచ్చారు. 1.5 మీటర్స్ తర్వాత కూడా మనకి దగ్గరే ఉంటుంది, కాకపోతే కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేశారు. బ్లౌజ్ కూడా సేమ్ కలర్ అండి, పళ్ళు సేమ్ ఉంది కాబట్టి సేమ్ కలర్ ఇచ్చారు. మనం సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ కూడా డిజైన్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇదే బ్లౌజ్కి సిల్వర్ కలర్తో ఏదైనా గోట్ వర్క్ లాగా చేయించుకున్నా సరిపోతుంది. అటు ఇటు మనకి ఎలాగో గోల్డ్ కలర్ బోర్డర్ ఉంది కాబట్టి. ఈ సారీ కాస్ట్ 8,995 రూపీస్. 8,995 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వెరైటీ చెక్మా సిల్క్ అండి. చెక్మా సిల్క్ ఎల్లో కలర్ హ్యాండ్లూమ్. పళ్ళు కూడా బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలరే ఉంటుంది. దీనికి ఒక 1/2 మీటర్ మాత్రమే ఫుల్ డిజైనర్ పళ్ళు అనేది క్రియేట్ చేశారు. ఎల్లో పైన మనకి గోల్డ్ కలర్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఫ్లవర్ అండ్ క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఎడ్జెస్ లో బోర్డర్స్ చూసినట్లయితే వన్ సైడ్ లీఫ్ వర్క్, మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చిన్న డైమండ్స్ లాగా ఉండే విధంగా ఒక బోర్డర్ తీసుకున్నారు. తర్వాత ఆల్టర్నేట్ గా మనకి సిల్వర్ కలర్ సన్నటి బోర్డర్ కూడా ఉంటుందన్నమాట, జంపింగ్ బోర్డర్ టైప్. ఒక చోట సిల్వర్ కలర్ వచ్చింది, ఇంకొక చోట గోల్డ్ కలర్, ఇంకొక చోట మళ్ళీ సిల్వర్ కలర్, అంటే జంపింగ్ బోర్డర్ టైప్ ఇచ్చారు. 1/2 మీటర్ మాత్రమే క్రియేట్ చేశారు. మెయిన్ సారీ బోర్డర్స్ వన్ సైడ్ జరీ బోర్డర్ మిడిల్ పార్ట్ లో యాడ్ చేసి అటు ఇటు మనకి సిల్వర్ కలర్ తో సన్నటి డాట్స్ డిజైన్ ఇచ్చారు. ప్లస్ ఎడ్జ్ లో మనకి లీఫ్ వర్క్ కూడా యాడ్ చేశారు. సేమ్ ఇదే డిజైన్ మనకి సెకండ్ వైపు కూడా కంటిన్యూ అవుతుంది, కాకపోతే కింద బోర్డర్ లో ఇంకొక ఎక్స్ట్రా బోర్డర్ ఉంటుందండి. ఈ బోర్డర్ అనేది ఇంతకు ముందు మనం పళ్ళులో గోల్డ్ కలర్ లో చూసాము, అదే బోర్డర్ ని ఇక్కడ మనకి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ లో ఇచ్చారు. ఎల్లో కలర్ పైన బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చేసరికి డిఫరెంట్ గా అండ్ బ్రైట్ లుక్ కనిపిస్తుంది. మిడిల్ పార్ట్ బిగ్ సైజ్లోనే ఫ్లవర్ డిజైన్. వేరే కాంట్రాస్ట్ ఇచ్చినట్లయితే కనుక గాడి అయిపోతుంది, కాబట్టి మనకి సేమ్ శారీ దగ్గర కలర్స్ కాంబినేషన్ లైట్ కలర్స్ లాగా వచ్చే విధంగా ఇచ్చారు. ఒకటి సిల్వర్ కలర్, సేమ్ డిజైన్ మనకి గోల్డ్ కలర్లో వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా ఇదే గ్యాప్ మెయింటైన్ చేశారండి, ఎక్కువ గ్యాప్స్ తీసుకోకుండా ఇదే గ్యాప్తో టోటల్ ఫుల్ శారీ అంతా వచ్చింది. బ్లౌజ్ ప్లెయిన్. మనం కాంట్రాస్ట్ కావాలి అనుకున్నట్లయితే కింద బోర్డర్ లో బ్లూ కలర్ ఇచ్చారు కదా, ఆ కలర్ కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. వన్ సైడ్ బోర్డర్ ఇట్లా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 1,875 రూపీస్. నెక్స్ట్ వెరైటీ లైట్ వెయిట్ అస్సాం సీకో అండి. లైట్ వెయిట్ అస్సాం సీకో మెటీరియల్, బ్లాక్ కలర్. హ్యాండ్లూమ్ సార్. పళ్ళు వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలరే ఉంటుంది, దానిపైన మనకి ఇంకొక లేయర్ లాగా గ్రీన్ కలర్ అనేది థ్రెడ్ వర్క్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్ వచ్చే విధంగా తీసుకున్నారు. దానిపైన లీఫ్ వర్క్ ఏదైతే ఉందో ఈ లీఫ్ వర్క్ అనేది మనకి ఒకటి గోల్డ్ కలర్, ఇంకొకటి వచ్చేసరికి సిల్వర్ కలర్ ఇచ్చారు. ఎడ్జెస్లో టూ సైడ్స్ కూడా పింక్ కలర్ బోర్డర్ అనేది యాడ్ చేశారు. మనకి ఒక చిన్న పళ్ళునే ఇచ్చినా కూడా ఫుల్ డిజైనర్ పళ్ళు, దట్టు మనకి 3 to 4 కలర్స్ వేరియేషన్ ఇచ్చారు. బ్లాక్ కలర్ బేస్ శారీకి గోల్డ్ కలర్తో బోర్డర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి దానిపైన గ్రీన్ కలర్, పర్పుల్ కలర్, అలాగే పింక్ కలర్ 3 కలర్స్ వేరియేషన్. ప్రతి ఒక్క కలర్కి మధ్య మనకి గోల్డ్ కలర్ అనేది వచ్చే విధంగా తీసుకున్నారు. ఈ సారీకి టూ సైడ్స్ కూడా కలర్ఫుల్ బోర్డర్ అనేది ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లాక్ ఉంటుంది, దానిపైన మనకి డిజైనర్ ఫ్లవర్ బంచ్ ఇచ్చారు. 3 పెటల్స్తో ఒక బంచ్ లాగా తీసుకున్నారు. లోపల మనకి కట్ వర్క్ స్టైల్లో డ్రాప్ డిజైన్ ఇచ్చారు. ఈ బంచెస్ అనేది ఒకటి సిల్వర్ కలర్ కాంబినేషన్, ఇంకొకటి గోల్డ్ కలర్తో టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ. దీంట్లో కలర్ చాయిస్ ఉందండి. బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. మనకి రెడీమేడ్ బ్లౌజెస్లో ఇట్లా 3 to 4 కలర్స్ కాంబినేషన్లో చెక్స్ బ్లౌజెస్ కూడా దొరుకుతున్నాయి, కాబట్టి ఆ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం మనకి బ్లాక్ కలర్ ఇచ్చేసి 2 సైడ్స్ సేమ్ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 2,475 రూపీస్. 2,475 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ మధువని సిల్క్ అండి. ఓకే, రెడ్ కలర్ హ్యాండ్లూమ్ సారీ. పళ్ళులో మాత్రం మనకి బంచెస్ స్టైల్లో ఉంటుంది, రెడ్ అండ్ బ్రిక్ కలర్ మిక్స్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్. ఈ బంచెస్ డిజైన్కి కూడా ఒక బోర్డర్ అనేది యాడ్ చేశారు. ఇక్కడ మనకి డాలియా టైప్ ఆఫ్ ఫ్లవర్, అంటే సన్ఫ్లవర్ లుక్ కనిపిస్తుంది. ఈ ఫ్లవర్ డిజైన్తో ఒక బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ బోర్డర్, ఈ బిగ్ సైజ్లో బంచెస్ బోర్డర్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే వస్తుంది. పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్లో అలాగే కింద బోర్డర్లో యాడ్ చేశారు. కింద బోర్డర్ మొత్తం కూడా ఈ డబల్ బోర్డర్ కింద బంచెస్తో 3 సైడ్స్ ఉన్నటువంటి బోర్డర్ ప్లస్ ఈ బోర్డర్ కూడా మనకి కంటిన్యూ అవుతుంది కింద. మిడిల్ పార్ట్
మొత్తం జరీ ఫ్లవర్స్. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మంచి కలర్ తీసుకున్నారు, దానిపైన జరీ వచ్చేసరికి మంచి బ్రైట్ లుక్ ఉంది. ఈ బోర్డర్ అనేది మనకి ఓన్లీ 2.5 మీటర్స్ మాత్రమే వస్తుంది. 2.5 మీటర్స్ తర్వాత అంటే ఒకటే కలర్ కాంబినేషన్ లో మనకి లంగావని స్టైల్లో ఇచ్చారు. ఇక్కడ మొత్తం మనకి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి చిన్న చిన్న బుటీస్ ని మాత్రమే క్రాస్ లైన్స్ లో డిజైన్ చేశారు. ఇది టోటల్ అంతా కుచ్చిళ్ళ పార్ట్ మొత్తం కూడా మనకి ఇలాగే కనిపిస్తుంది, కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ పార్ట్ మనకి రెడీమేడ్ బ్లౌజెస్లో ఎట్లా అయితే మనకి ఫ్రంట్ బ్యాక్ నెక్ బ్యాక్ డిజైన్ చేస్తారో సేమ్ అదే టైప్లో రెడీమేడ్ శారీస్కి వచ్చినట్లే మనకి ఈ శారీకి కూడా ఆల్రెడీ వీవింగ్లోనే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ పార్ట్స్ ఇచ్చేసారు. అలాగే వన్ సైడ్ బోర్డర్ ఇచ్చారు. శారీలో 3 సైడ్స్ ఏదైతే కామన్గా వచ్చిన బోర్డర్ ఉందో ఆ బోర్డర్ని ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ ఎంత? 1975 రూపీస్. 1975 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. అంబూరి జూట్ అండి. అంబూరి జూట్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్. ఈ పళ్ళు పార్ట్లో మనకి 3 కలర్స్ వేరియేషన్తో చెక్స్ డిజైన్ ఇచ్చారు. ఒకటి సిల్వర్ కలర్, ఇంకొకటి గోల్డ్ కలర్, ఇంకొకటి మనకి శారీ మెయిన్ కలర్ అంతా కూడా ఏదైతే ఉందో ఆ కలర్ ఇచ్చారనమాట. మిడిల్ బ్లాక్ ఇలా తీసుకున్నారు. ఎడ్జెస్లో బోర్డర్ చూసినట్లయితే బ్లూ కలర్ బేస్ మీద మనకి క్రాస్ లైన్స్ లాగా చెక్స్ లాగా కనిపించే విధంగా బ్లాక్ కలర్తో లైన్స్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి పళ్ళు ఎక్కడైతే ఎడ్జ్లో ఉందో అక్కడ వరకు కూడా మనకి 4 సైడ్స్ ఇచ్చారు సేమ్ బోర్డర్. శారీ మొత్తం బ్లాక్స్ టైప్లో ఇచ్చారనమాట, చిన్న చిన్న చెక్స్ లాగా. ఒకటి వచ్చేసి మనకి లోపల ఫిల్లింగ్ బ్లూ కలర్ ఉంటుంది, ఇంకొకటి ఎంటీగా మనకి బ్లాక్ కలర్తో ఉండే విధంగా ఇచ్చారు. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇదే కంటిన్యూ అవుతుంది. శారీ మొత్తం ఆల్ ఓవర్. ఓకే, కింద బార్డర్లో వేరియేషన్, డిజైన్ వేరియేషన్. లోపల ఫిల్లింగ్ అంతా సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ ఉంటుంది. అవుట్లైన్ మాత్రం ఇక్కడ మనకి ఏదైతే బ్లూ కలర్ తీసుకున్నారో ఆ కలర్ కాంబినేషన్తో ఇచ్చారనమాట అవుట్లైన్. కింద మనకి ఒక వేవ్ లైన్ ఇచ్చారు. శారీ మొత్తం కూడా చాలా స్టైలిష్గా ఉంది. ప్లస్ మనకి బ్రైట్ లుక్ ఇచ్చారు. బ్లాక్ కలర్ మీద మనకి బ్లూ కలర్ వచ్చింది. బ్లౌజ్ ఎలా వచ్చిందండి? ఇది బ్లాక్ కలర్ నెట్టెడ్ మెటీరియల్ టైప్లో ఇచ్చారు. కాకపోతే దీంట్లో మనకి జూట్ కూడా మిక్స్ చేశారు. వన్ సైడ్ బోర్డర్ వచ్చేసరికి శారీలో ఏదైతే ఇచ్చారో బోర్డర్ 4 సైడ్స్ అదే బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 3495 రూపీస్. 3495 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ కలర్ చాయిస్ కూడా ఉంది. డిజైన్స్ కూడా మనకి వేరియేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మణిపూరి సీకో మేడం. మణిపూరి సీకో మెటీరియల్. కాటన్ అండ్ సిల్క్ మిక్స్. పళ్ళు బ్యాక్గ్రౌండ్, శారీ బ్యాక్గ్రౌండ్ మనకి ఒకటే కలర్ ఉంటుందండి. ఈ మొత్తం కూడా ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో డిజైన్ ఇచ్చారు. ఆరెంజ్ ఫ్లవర్ డిజైన్, అలాగే చుట్టూ అంతా కూడా మనకి లైన్స్ అంతా కూడా ఆరెంజ్ కలరే ఇచ్చారు. ఫ్లవర్లో ఈ డ్రాప్ డిజైన్ ఏదైతే కనిపిస్తుందో ఇది ఒక ఫ్లవర్లో వచ్చేసరికి ఒక లైన్ సిల్వర్ కలర్, ఇంకొక లైన్లో పర్పుల్ కలర్ యాడ్ చేసి ఎడ్జెస్లో బోర్డర్ మాత్రం ఒక కడ్డీ బోర్డర్ స్టైల్లో ఇచ్చారనమాట, లైన్స్ లాగా తీసుకుని. శారీ మెయిన్ బోర్డర్స్ గ్రీన్ కలర్, వన్ సైడ్ గ్రీన్ కలర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్లో పర్పుల్ కలర్, అటు ఇటు సిల్వర్ కలర్ చిన్న బోర్డర్ ఉంటుంది. ఇదే బోర్డర్ ఇదే టైప్లో మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. కాకపోతే ఇక్కడ మనకి గ్రీన్ కలర్ ఉంది కదా, కింద వచ్చేసరికి లెమన్ ఎల్లో షేడ్లోనే కొంచెం జరీ మిక్స్ చేసి మనకి 2 సైడ్స్ తీసుకున్నారు. ఇక్కడ మాత్రం మళ్ళీ చెక్స్ టైప్లో వేరియేషన్ చూపించారు. ఓ పర్పుల్ కలర్ లైన్ కొంచెం చిన్న లైన్స్ లాగా మనకి చెక్స్ లాగా ఇచ్చారనమాట. లోపల ఫిల్లింగ్ మొత్తం కూడా జరీతోనే ఉంటుంది, అంటే జరీ కలర్ కాంబినేషన్ సిల్వర్ కలర్. శారీ మిడిల్ పార్ట్ అండి, మిడిల్ పార్ట్ మొత్తం మనకు yellow బ్యాక్గ్రౌండ్ మీద లీఫ్ వర్క్, ఆరెంజ్ కలర్ తో లీఫ్ వర్క్ ఆపోజిట్ వర్షన్ ఉండే ఆ టైప్ లో తీసుకున్నారు. ఇక్కడ ఒక దాంట్లో సిల్వర్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ డ్రాప్ డిజైన్, అంటే పళ్ళులో ఎలా అయితే ఇచ్చారో 2 కలర్స్ వేరియేషన్ తో ఇక్కడ కూడా మనకి సేమ్ అలాగే తీసుకున్నారు. మొత్తం శారీ అంతా కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. టోటల్ గా మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ పైన బోర్డర్ గ్రీన్ కలర్ బోర్డర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేశారు. సెకండ్ వైపు కూడా సేమ్ డిజైన్ ఉంటుంది, బోర్డర్ సేమ్ బార్డర్స్ ఇట్లా బిగ్ సైజ్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ 1695 రూపీస్. 1695 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. గీతాకృష్ణలో ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ సారీ సింగానియా షిమ్మర్ అండి. మొత్తం డిజైనర్ బోర్డర్ వచ్చింది సారీ మొత్తం. ఇక్కడ మనకి రెడ్ కలర్లోనే షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందండి, షిమ్మర్ మిక్స్ ఉంటుంది రెడ్ కలర్లో. దీనిపైన వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్తో ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు, కుందన్ వర్క్తో చిన్న చిన్న ఫ్లవర్స్ యాడ్ చేశారు. 2.5 మీటర్స్ మనకి సేమ్ కలర్ కాంబినేషన్, సేమ్ కుందన్స్ డిజైన్ వస్తుంది. పైన బోర్డర్ చూసినట్లయితే గోట్ వర్క్ ఇచ్చారు, షిమ్మర్ కలర్ కాంబినేషన్ సిల్వర్ కలర్తో. తర్వాత సేమ్ కలర్తోనే మనకి ఇక్కడ ఏదైతే 2.5 మీటర్స్ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ కాటన్ మెటీరియల్తో చిన్న బోర్డర్, తర్వాత మళ్ళీ లేస్ బోర్డర్.
ఇక్కడ మాత్రం టోటల్గా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్తో వెల్వెట్ మెటీరియల్ ఇచ్చేసి అక్కడక్కడ కూడా మనకి ఎంబోజ్ లుక్ కనిపించే విధంగా ప్యాచ్ వర్క్స్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి కాటన్ థ్రెడ్ వర్క్తో ఎంబోజ్ లుక్ కనిపిస్తుంది. ప్లస్ లోపలంతా కూడా కుందన్ అండ్ సీక్వెన్స్ వర్క్తో బంచెస్ స్టైల్లో ఇచ్చారనమాట. ఈ బంచెస్ అనేది అక్కడక్కడ కంటిన్యూ చేశారు 3 సైడ్స్ కూడా. 2 సైడ్స్ కార్నర్లో మాత్రం మనకి బిగ్ సైజ్లో బంచ్ ఇచ్చారు. సేమ్ దాంట్లోనే హాఫ్ పార్ట్ ఇంకా ఎక్స్ట్రా మనకి ఇక్కడ వరకు యాడ్ చేశారనమాట. 2 కార్నర్స్లో పళ్ళు అనేది వేరియేషన్ తెలియడం కోసం మనకి ఈ బంచెస్ కార్నర్స్లో ఇచ్చారు. మిగిలిన శారీ అంతా కూడా మనకి ఇదే పార్ట్ కంటిన్యూ అవుతుంది. ఇట్లా 3 సైడ్స్ కూడా ఈ 2 కలర్స్ కాంబినేషన్ జాయింట్ ఎక్కడైతే ఉందో ఆ జాయింట్ దగ్గర కూడా మనకి సేమ్ ఇచ్చారు. అలాగే శారీ మొత్తం కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మాత్రం మనకి క్రేప్ మెటీరియల్, అది కూడా సెల్ఫ్ డిజైనింగ్ ట్రయాంగిల్స్ టైప్లో డిజైన్ ఉన్నటువంటి మెటీరియల్ తీసుకున్నారు. 2.5 మీటర్స్ మనకి షోల్డర్ పార్ట్లో ఎలాంటి కుందన్స్ డిజైన్ అయితే వచ్చిందో ఫ్లవర్ టైప్లో అదే డిజైన్ని మనకి ఇక్కడ గోల్డ్ కలర్తో ఇచ్చారు. టోటల్ శారీ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. బ్లూ కలర్లో బోర్డర్స్లో బ్లూ కలర్ ఇచ్చారు కదా, ఇదే కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు. రా సిల్క్ మెటీరియల్ ప్లస్ అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. కాకపోతే ఇక్కడ మనకి ప్యాచ్ వర్క్ అనేది మిస్ చేశారు. 3 కుందన్స్ ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ 2950 రూపీస్. 2950 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. రింకిల్ షిఫాన్ అండి. రింకిల్ షిఫాన్ హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి మనకి రింకిల్ షిఫాన్లోనే క్రేప్ మిక్స్ ఉంటుందండి. అది కూడా వీట్ కలర్ కాంబినేషన్ గోధుమ రంగులో ఉంది. మధ్యలో అక్కడక్కడ కూడా మనకి సెల్ఫ్ లైన్స్ లాగా చిన్నగా ప్రిల్ టైప్లో తీసుకున్నారు. 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ మొత్తం కూడా. ప్రతి ఒక్క లైన్కి మధ్యలో ఏం చేశారంటే గ్రీన్ కలర్తో అలాగే రెడ్ కలర్తో మొత్తం ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి నెమలి పింఛం టైప్లో లోపలంతా కూడా సిల్వర్ కలర్ కుందన్స్ ఇచ్చారు. ప్లస్ బ్లాక్ కలర్తో అవుట్లైన్ తీసుకున్నారు. 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. బోర్డర్స్ మాత్రం మనకి స్నఫ్ కలర్ కాంబినేషన్తో వెల్వెట్ మెటీరియల్ బోర్డర్ తీసుకుని ఇక్కడ మనకి జంపింగ్ బోర్డర్ స్టైల్లో ఒక చోట గ్రీన్ కలర్, మళ్ళీ కొంచెం బోర్డర్ వచ్చేసరికి రెడ్ కలర్, ఇట్లా మనకి ఆల్టర్నేట్గా తీసుకున్నారనమాట. 2.5 మీటర్స్ తర్వాత ఏ కలర్ ఏ మెటీరియల్ ఇచ్చారో చూద్దాం. టోటల్ జార్జెట్ మెటీరియల్. ఇది శారీ వీవింగ్లోనే వచ్చిందండి. మొత్తం కూడా సేమ్ పికాక్ వింగ్స్ టైప్లోనే ఉంటుందన్నమాట. మొత్తం కూడా అదే ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా లంగావని స్టైల్ బ్లాక్ కలర్ బేస్ తీసుకున్నారు. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ బ్లాక్ వస్తుంది. బ్లాక్ కలర్కి ఈ శారీ బోర్డర్ ఇచ్చారు. సేమ్. ఈ శారీ కాస్ట్ ఎంత? ఓన్లీ 900 రూపీస్ అండి. ఓన్లీ 900 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ ఉందా? కలర్ చాయిస్ కూడా ఉందండి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఒడిశా ఇక్కత్ డిజైనర్ సారీ అండి. ఒడిశా ఇక్కత్ డిజైనర్ సారీ. ఓకే, బ్లాక్ కలర్ బేస్ తీసుకున్నారు. పళ్ళు అంతా కూడా 2 సైడ్స్ కూడా మనకి బోర్డర్ అనేది ఇచ్చారు. ఇది కూడా మనకి డిజైనర్ బోర్డర్ ఉంటుంది. మనకి లీవ్స్ పార్ట్లో ఇటు పైకి వచ్చే విధంగా ఒక క్రీపర్ పార్ట్, కిందకి మళ్ళీ డౌన్ అయ్యే విధంగా ఇంకొక క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఈ 2 లైన్స్ని మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. అలాగే మిడిల్ పార్ట్లో చూసినట్లయితే లోటస్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. మళ్ళీ ఎడ్జ్లో మనకి చిన్నగా కిందకి ఇట్లా టర్న్ తీసుకున్నట్టుగా ఒక చిన్న ఫ్లవర్ అంటే బడ్ స్టైల్లో ఉంటుంది. సేమ్ ఇంతకుముందు మనం ఈ పళ్ళులో 2 సైడ్స్ ఏదైతే బోర్డర్ చూసామో చిన్న చిన్న లీవ్స్తో ఉన్నటువంటి బోర్డర్, అదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా స్మాల్ సైజ్లో ఇచ్చారనమాట. 3 లైన్స్ లాగా తీసుకున్నారు. సారీ మొత్తం గోల్డ్ కలర్తో చిన్న బోర్డర్ యాడ్ చేసి దాంతోపాటు ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ కూడా ఇచ్చారు. బ్లాక్ కలర్ బేస్ తీసుకుని దానిపైన ఒకటి టోటల్గా బ్లూ కలర్, ఇంకొకటి వచ్చేసి యాపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఈ డిజైన్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఒక లైన్ మొత్తం కూడా బ్లూ కలర్ ఉంటుంది. ఇక్కడ టెంపుల్ డిజైన్లో ఏ కలర్ అయితే తీసుకున్నారో అదే కలర్. ఇంకొక లైన్ మొత్తం కూడా యాపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. దీనిపైన ఏంటంటే కట్ వర్క్ స్టైల్లో డిజైన్ కనిపిస్తుంది. శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ని మనకి కొంచెం పైతానీ స్టైల్లో లుక్ తీసుకొచ్చే విధంగా డిజైన్ ఇచ్చారు. అది కూడా 2 క్రీపర్స్ని ఒక కలర్ కాంబినేషన్లో వచ్చే విధంగా తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా బ్రైట్గా ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఈ సారీస్లో కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ సారీకి ఎలాంటి బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. అక్కడంతా కూడా మనకి లైన్స్ వైజ్గా యాపిల్ గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, సో దానికి కాంట్రాస్ట్ కలర్గా కనిపిస్తుంది బ్లాక్ కలర్ అనేది. కడ్డీ బోర్డర్ ఏదైతే ఉందో జరీతో ఉన్నటువంటి బోర్డర్, ఆ బోర్డర్ని మనకి బ్లౌజ్ పార్ట్లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 4595 రూపీస్. 4595 రూపీస్కి బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ గీతా కృష్ణలో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. సమ్మర్ కాటన్ సారీ అండి. సమ్మర్ కాటన్ శారీ.
1 మీటర్ పళ్ళు ఇచ్చారు. దీనికి మొత్తం కూడా బ్లాక్ కలర్తో ప్రింట్ చేశారు. మధ్యలో అంతా మనకి పింక్ కలర్ ఉంటుంది. అలాగే అంటే 2 షేడ్స్ తీసుకున్నారండి మెయిన్ కలర్స్. దీంట్లో పింక్ కలర్ అలాగే ఎల్లో కలర్ కాంబినేషన్ షేడ్స్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి ప్రింటెడ్ స్టైల్లో 1 మీటర్ పళ్ళు ఉంటుంది. అలాగే మెయిన్ శారీ చూసినట్లయితే 2 సైడ్స్ కూడా బోర్డర్ స్టైల్లో ఇచ్చారనమాట. అంటే కొంచెం స్కట్ బోర్డర్ లుక్ ఉంటుంది. ఇక్కడ వరకు కూడా మనకి మెయిన్ కలర్ కాంబినేషన్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పింక్, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఎల్లో పైన బ్లాక్ అండ్ పింక్ కలర్, ఇక్కడ వచ్చేసరికి బ్లాక్ కలర్తో ప్రింట్ ఉంటుంది. 2 సైడ్స్ కూడా ఈ సారీకి మనకి ఇదే స్కట్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన బంచెస్ స్టైల్లో దగ్గరగా ఇచ్చారనమాట. అది కూడా మనకి బ్లాక్ కలర్తో ఉంటుంది. టోటల్ సారీ అంతా కూడా కలర్ఫుల్గా బ్రైట్గా కనిపిస్తుంది. దీనికి బ్లౌజ్ అండి ప్లెయిన్ ఇచ్చారండి. అంటే ఇక్కడ బోర్డర్లో ఏ కలర్ అయితే బ్రిక్ కలర్ తీసుకున్నారో ఈ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. ఇక్కడ కూడా మనకి చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు ప్రింటెడ్ స్టైల్లో. ఈ సారీ కాస్ట్ 395 రూపీస్ అండి. ఓన్లీ 395 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇప్పటివరకు సారీస్ చూసాం కదా, ఇప్పుడు లంగా అవన్నీ హాఫ్ సారీయా? ఓకే. బెల్ట్ పార్ట్ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వెల్వెట్ మెటీరియల్ బ్లూ కలర్ ఇచ్చేసి దానిపైన డ్రాప్ టైప్లో డిజైన్ తీసుకున్నారు. అది కూడా సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో బెల్ట్ పార్ట్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి కలీ స్టైల్లోనే ఉంటుంది. కింద దామన్ పార్ట్ని మాత్రం బాగా హైలైట్ చేశారు. దీంట్లో బెల్ట్ పార్ట్లో ఏ డిజైన్ అయితే ఇచ్చారో సేమ్ అదే డిజైన్ని కంటిన్యూ చేసి మధ్యలో కుందన్ వర్క్ యాడ్ చేశారు. సేమ్ అదే డిజైన్ని మనకి 3 లైన్స్ లాగా తీసుకున్నారనమాట. మళ్ళీ అగైన్ వచ్చేసి మనకి కొంచెం షిమ్మర్ నెట్ మెటీరియల్ యూస్ చేసి దానిపైన మళ్ళీ ఇంకొక ప్యాచ్ లాగా ఇంకొక డిజైన్ క్రియేట్ చేశారు. ఇది వచ్చేసి మనకి టోటల్గా స్కర్ట్ పార్ట్. దీనికి బ్లౌజ్ గోల్డ్ కలర్ షిమ్మర్ గోల్డ్ సేమ్. బెల్ట్ పార్ట్లో ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ ఇచ్చారు. హ్యాండ్స్ పార్ట్కి హ్యాండ్స్ కూడా మనకు నెట్టెడ్ ఇచ్చారు. నెట్టెడ్ 3/4 పెట్టుకునే విధంగా నెట్టెడ్ మెటీరియల్స్ ఇచ్చారు. షిమ్మర్ నెట్. దీనికి ఓని గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్. రాణి పింక్ కలర్ స్కర్ట్ పార్ట్ గోల్డ్ కలర్తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. అలాగే ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో టోటల్ 0 సైజ్ నెట్టెడ్ మెటీరియల్, దట్టు మనకి షిమ్మర్ నెట్ మెటీరియల్ తీసుకున్నారు. ప్యారెట్ గ్రీన్. 4 సైడ్స్ సేమ్ బోర్డర్. మనకి బెల్ట్ పార్ట్లో బ్లౌజ్ పార్ట్లో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని యాజ్ ఇట్ ఈస్గా 4 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ చేశారు. ఈ హాఫ్ సారీ కాస్ట్ 3150 రూపీస్. 3150 రూపీస్కి ఈ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. ఓకే శ్రీనివాస్ గారు, కొత్తపేట గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, కొత్తపేట గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చుడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్.